మంగళవారం గణపురం మండలం గాంధీనగర్లోని నీటి శుద్ధి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీ సమయంలో ప్రతిరోజు జరుగుతున్న నీటి సరఫరా, మంచినీటి పరీక్షల నిర్వహణ మరియు నీటి శుద్ధి ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు సురక్షిత, శుభ్రమైన నీటిని అందించేందుకు ఈ కేంద్రం నుండి ప్రతిరోజు 9 MLD నీటిని గణపురం, రేగొండ, గొర్రికొత్తపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగళ్లపల్లి, భూపాల్పల్లి మండలాల్లో 196 ఆవాసాలకు శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గొల్ల బుధారం మంచినీటి శుద్ధి కేంద్రం నుండి ప్రతిరోజు 9 MLD నీటిని మల్హర్, భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ఆవాసాలకు కలిపి మొత్తం 15 ఆవాసాలకు, అలాగే కోనంపేట నీటి శుద్ధి కేంద్రం నుండి మల్హర్, భూపాల్పల్లి మండలంలోని 23 ఆవాసాలకు సురక్షిత, శుద్ధి చేసిన మంచినీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. Baik,